నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలోనే అత్యంత పురాతన రెయిన్ ఫారెస్ట్ ఏది? ఆస్ట్రేలియాలోని డెయిన్ట్రీ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. దీని వయస్సు 180 మిలియన్ సంవత్సరాలకు పైనేనని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇక థాయిలాండ్లోని ఖావ్ సోక్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలో రెండో పురాతన రెయిన్ ఫారెస్ట్ గా నిలిచింది. ఇక మొదటిది జమ్మూ కశ్మీర్కు తొలి జెన్జీ పోస్ట్ ఆఫీస్. జమ్మూ కశ్మీర్లోని ఎయిమ్స్ విజయ్పూర్ క్యాంపస్లో తొలి జెన్జీ పోస్ట్ ఆఫీస్ ప్రారంభమైంది. కాలేజ్ క్యాంపస్లోని పోస్ట్ ఆఫీసులను యువతను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ వీటిని అభివృద్ధి చేస్తోంది. జెన్జీకి తగిన అంబియన్స్, డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్స్ వంటి సదుపాయాలను కల్పిస్తోంది. కాగా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ జెన్జీ పోస్ట్ ఆఫీస్ ప్రారంభమైంది. ఇక రెండవది భారత్ ఒమన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. భారత్ ఒమన్ మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత్ నుంచి ఆ దేశానికి ఎదురయ్యే 99% ఎగుమతులకు ఇకపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. దీంతో జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, ఫార్మా రంగాలకు ప్రధానంగా దీంతో లబ్ధి చేకూరనుంది. ఇక మూడవది పార్లమెంట్లో వికసిత్ భారత్ విబిజీ రామ్జీ బిల్లుకు ఆమోదం. పాత ఉపాధి హామీ చట్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల నిరసన మధ్య ఈ బిల్ పాస్ అయింది. గతంలో పూర్తి ఫండింగ్ కేంద్రమే అందించగా ఇకపై 40% ఖర్చు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇక నాల్గవది ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం. ఒమన్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్ ను అందుకున్నారు. భారత్ దౌత్య వ్యవహారాల్లో ఇది ఓ కీలక ముందడుగా నిలిచింది. కాగా ప్రధాని మోదీకి ఇది 29వ విదేశీ అత్యున్నత పురస్కారం. కాగా అంతకుముందు ఇథియోపియా పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను అందుకున్నారు. ఇక ఐదవది నేడు గోవా లిబరేషన్ డే. పశ్చిమ తీర రాష్ట్రమైన గోవా నేడు గోవా లిబరేషన్ డేను జరుపుకుంది. 450 ఏళ్ల పోర్చుగీస్ పాలన నుంచి ఈ రాష్ట్రానికి 1961లో డిసెంబర్ 19న విముక్తి కలిగింది. భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ చేపట్టి గోవాకు పోర్చుగీస్ నుంచి స్వాతంత్ర్యం కల్పించింది. గోవాతో పాటు గుజరాత్ సమీపంలో కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ అండ్ డయ్యూకు కూడా అదే రోజున పోర్చుగీస్ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2 ఏ దేశాల మధ్య జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.